రీసెంట్గా జరిగిన కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాము. మీరు ఒక సమాజంలో ఒక స్త్రీగా ఉన్నారు. చిలకలూరిపేట తండ్రి సన్నిధి షాలేం రాజు గారు కొన్ని ప్రసంగంలో కొన్ని మాటలు మాట్లాడారు. ఏమనంటే, స్త్రీలు అంటే మల్లెపూలు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు? పూలు పెట్టుకోవద్దని బైబిల్లో ఎక్కడా లేదు. సంఘాల్లో పెట్టుకోవద్దని అందరూ కూడా చెప్పరు. ఒక్కొక్క సంఘము ఒక్కొక్క పిలుపుతో ఒక్కొక్క ప్రత్యేకమైన ప్రణాళికతో ఒక్కొక్క సంఘాన్ని దేవుడు నిర్ణయించారో అవి అలాగే జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క కట్టుబాట్లు ఉన్నాయి. మనము బ్రదర్ అండ్ ఫెలోషిప్స్లో కట్టుబాట్లు వేరేగా ఉంటాయి, రోమన్ క్యాథలిక్స్లో వేరేగా ఉంటాయి, ఇండివిజువల్ సంఘాల్లో వేరేగా ఉంటాయి. కొన్ని మనుషులు ఏర్పాటు చేసుకున్నవి, కొన్ని బైబిల్ ఆధారంగానే కొందరు వారి సంఘాలు నడిపిస్తూ ఉన్నారు. బైబిల్లో అయితే ఎక్కడా పూలు పెట్టుకోవద్దన్న మాట అయితే లేదు. కాకపోతే ఎందుకు సేవకులు ఆ పూలు పెట్టుకొని సంఘాలకి రావద్దు అని అంటారంటే, కొందరికి ఆ ఫ్రాగ్రెన్స్ అనేది పడదు, వామిటింగ్స్ అవుతాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. కొందరు స్త్రీలు, నాకే నిజంగా మల్లెపూల వాసన నాకు పడదు, అవి హెవీ బరువు అని కూడా నేను పెట్టుకోను. అసలు పెట్టుకోను అనేది ఏం కాదు, మా మమ్మీకి ఇష్టం కాబట్టి మేము చిన్నప్పుడు పెట్టుకున్నాము. మా సంఘాలు కూడా మాకు అది ఉంది. ఆర్సిఎం లాంటి సంఘాలు, సిఎస్ఐ, బాప్టిస్ట్, అలా చాలా సంఘాలు, ఈవెన్ దో సాల్వేషన్ ఆర్మీ, ఇట్లా అన్ని సంఘాలు వాళ్ళు పూలు యాక్సెప్ట్ చేస్తారు. అది అకేషనల్గానే మేము పెట్టుకుంటాం. ఇక్కడ షాలేం రాజు గారు కాంట్రడిక్షన్లో ఏమవుతుంది అని అంటే, సంఘాలకు క్రమం నేర్పించేటప్పుడు ఒక ఉపమాన రీతిగా ఆయన కొన్ని విషయాలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న క్రమంలో ఆయన ఈ పూల ఉపమానం గురించి చెప్పారు. ఆయన అంటే ఆయన తప్పు మాట్లాడారంటారా? ఆయన తప్పు కాదు, ఆయన సంఘంలో ఆయన ఒక క్రమంలో నడిపించుకుంటున్న విధానంలో ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు అక్కడ పూల వ్యాపారులు ఎవరు వచ్చినా వాళ్ళు పూలు కొనలేదు కాబట్టి, అరే ఈ ఈ సంఘంలో ఏంటి స్త్రీలు ఒక్కరు కూడా పూలు పెట్టుకోలేదు అని వాళ్ళ ఆ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆశ్చర్యపోయిన రీతిగా అనిపిస్తున్నాం. నా చిన్నప్పుడు కూడా, ఇప్పుడు బుక్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు కానీ, చిన్నప్పుడు మాకు ప్రతి లెసన్ నిజంగా మా జీవిత పాఠాలే నేర్పినాయి. మల్లెపూలు అనేది మాకు చిన్నప్పుడు ఒక లెసన్ ఉంది మాకు తెలుగులో. ఆ లెసన్ ఏం చెప్తుందంటే, నేను బ్రీఫ్గా ఏం చెప్తా అంటే, ఒక ముసలాయన వస్తాడు, 2 పూట్ల పూలు అమ్మేసి వెళ్తాడు. అమ్మే వాళ్ళకి కొనే వాళ్ళకి అవతలాయన పేరేంటో తెలియదు, యువతలాయన పేరేంటో వాళ్ళకు కూడా తెలియదు. ఒక కాలం తర్వాత ఆ ముసలాయన రావడం మానేస్తారు. అందరూ అనుకుంటారు మనకి పూలు ఇచ్చే తాతగారు ఎక్కడున్నారు, ఎందుకు రావట్లేదని. ఆయన పేరు ఎవరికి తెలియదు. కొన్ని సంవత్సరాలుగా ఆయన పూలు అమ్ముతున్నారు, కానీ ఆయన పేరేంటో ఎవరికి తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ఒక సంవత్సరం తర్వాత తెలుస్తుంది. మళ్ళీ అదే ఒక పాప వచ్చి పూలు అమ్ముతా ఉన్నప్పుడు అందరూ అడుగుతారు, ఒక తాత వచ్చేవాడు మాకు పూలు ఇచ్చేవాడు, ఈ టైంకి వచ్చి వెళ్ళేవాడు. ఆ పాప చెప్తుంది, ఆయన మా తాతగారే. అంటే కొన్ని సందర్భాలు మన పనులు ఎలా ఉంటాయంటే, ఎవరికి ఇస్తున్నామో ఎందుకు ఇస్తున్నామో తెలియదు. అంటే ఈ విషయంలో, ఈ పూల విషయంలో కూడా ఎందుకు వాళ్ళు తిడుతున్నారు అంటే, చాలా మంది ఇప్పుడు అపార్థం చేసుకోవడం. ఇప్పుడు హైందవ స్త్రీలను ఆయన ఏం నోట్ చేసి చెప్పలేదు, ముస్లింలు అనలేదు, హిందువులు అని చెప్పలేదు, ఏ మతాన్ని ఏ కులాన్ని ఆయన పేరు పెట్టి అనలేదు. సమాజంలో బజారు స్త్రీలు ఉన్నారా? బజారు మనుషులు అంటే వాళ్ళు వృత్తిపరంగా కొంతమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొందరు స్థితిగతులు బాలేక ఆర్థిక సమస్యలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. బజారు మనుషులు ఉన్నారు కానీ ఇప్పుడు ప్రొఫెషనల్గా ఉన్నారు. ప్రొఫెషనల్గానే ఉన్నారు. ఇప్పుడు బజార్ మనుషులు సమాజంలో ఉన్నారు. అదే మనకి మీడియా ఛానల్స్ చాలా చెప్తున్నారు. ఏమని, ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ సిటీస్ వెళ్ళిపోతే MBA చదువుకున్న పిల్లలు అర్ధరాత్రి 12 గంటలకి మనకి ప్రగతి నగర్లో కనిపిస్తున్నారు, జీడిమెట్ల ఏరియాలో కనిపిస్తున్నారు, రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ దగ్గర కనిపిస్తున్నారు అన్న వీడియోలు చాలా వైరల్ అయిపోతున్నాయి. ఎందుకు అంత ఎడ్యుకేటెడ్స్ అయ్యింది కూడా వాళ్ళు ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. బెంగళూరులో కూడా చాలామంది చూశారు, చాలా వైరల్ అయినాయి. అప్పుడు కూడా ఏంటంటే 100 రూపాయలకి 50 రూపాయలకు కూడా ప్రాస్టిట్యూషన్ చేస్తున్న అమ్మాయిలు ఇళ్ళకి వెళ్ళి ఎడిటర్స్, మీడియా వాళ్ళు వెళ్ళి ఆ డేటాను కలెక్ట్ చేసుకుని వచ్చారు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ ఇలాంటి కొన్ని దేశాల్లో కూడా చాలామంది ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. 11 years గర్ల్ కావాలని 70 years ముస్లిం కూడా అడుగుతున్నారు. సో షాలేం రాజు గారు అలాంటి వారి వల్లే మన స్త్రీలు ఉండకూడదని ఆయన వాక్యంలో ఉదాహరణగా చెప్పారంటారా? ఆయన ఉదాహరణగా చెప్పిన మాట అంటే ఏ కుల మతాలను అనలేదు. ఆయన ఏ కుల మతాలని గురించి ఆయన అనలేదు. వాళ్ళ సంఘ క్రమం నేర్పిస్తూ అన్న మాట, దాన్ని ఇతరులు వాళ్ళ మీడియాలో హైలైట్ అవ్వాలనో
లేకపోతే వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు గతంలో, ఏదో సినిమాలు యాక్ట్ చేసుకుంటున్నారు కొందరు స్త్రీలు వాళ్ళందరూ. ఈరోజు వాళ్ళ లలితక్క అని ఇలాంటి మాటలని వినబడుతున్నాయి. ఆ బ్రదర్స్ అందరూ వచ్చి ఇలా సిస్టర్స్ని, పాస్టర్ అమ్మల్ని ఇలా తిట్టడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ.